హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టిఫిన్ వచ్చేసి కొబ్బరి చట్నీ, దోశలు. ఫస్ట్ పొయ్యి మీద కడాయి పెట్టుకొని వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయినా పర్వాలేదు. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి తుల్లుతుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలోకి వేపిన శనగపలుకులు, చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మనం ఇందాక కలిపి పెట్టుకున్న కొబ్బరికాయ మిక్స్ ఉంది కదా, అది కూడా మిక్సీలోకి వేసేసుకొని తగినంత వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్లా రుబ్బేసుకున్న తర్వాత ఈ మెత్తటి పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని మిగిలిన మిక్సీ గిన్నెలో ఉన్న కొంచెం కొబ్బరి చట్నీని కూడా నీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకొని ఈ గిన్నెలోకి వేసేసుకోండి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మీకు ఎంత పల్చగా కావాలో అంత పల్చగా చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తాలింపు పెట్టడానికి మళ్ళీ అదే కడాయిలోనే నూనె, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా చట్నీలోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతే, కొబ్బరికాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా, ఇంకా దోశతో వేసుకొని తినేయడమే. చూడండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలాగ వచ్చింది. థ్యాంక్ యూ.